పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం సుస్వాగతం అందరికీ. పత్రిజీ మహాగురువు, గొప్ప గురువు. నేను గురువును కాదు, నీ శ్వాసే నీ గురువు. గురువు సంపద కూడా ఆయన తీసుకోకుండా కేవలం నీ శ్వాసను పట్టుకుంటే చాలు, నువ్వు కూడా గురువు స్థాయికి వస్తావన్న అని చెప్పిన మహానుభావుడు మనం పత్రిజీ గారు. ఒకసారి పత్రి గారికి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో ప్రతిరోజు డిస్ట్రిక్ట్ మాస్టర్స్ మెసేజెస్ మనం తీసుకుంటున్నాము. వాళ్ళ మాటలు వింటుంటే, ఒక్కొక్కరు చేసిన పనులు వింటుంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి మనకి. మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన జిల్లాల్లో, మన ఒక మండలాల్లో అందరూ కూడా ధ్యాన ప్రచారం చేసి, ధ్యాన సాధన చేసి, నెక్స్ట్ ఇయర్ మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క 1,00,000 మందిని తీసుకురావాలని కోరుకుంటున్నాము. సో ఎందుకంటే ఇక్కడ ఉన్న శక్తి అలాంటిది, అవునా కాదా? సో తదుపరి మన ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మాస్టర్స్ మెసేజెస్. దాని గురించి వివరించడానికి మన ముందు శివ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవ్రీడే మనం మార్నింగ్ 10 to 11 ఏపీ తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ మరియు అక్కడున్న టీమ్స్ యొక్క అప్డేట్స్ వింటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు జిల్లా, నెల్లూరు జిల్లా మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా మాస్టర్స్ని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. ఒకసారి వాళ్ళందరికీ హర్షధ్వానం తెలియజేసుకుంటూ, రవిశంకర్ గారు అనంతపురం జిల్లా ఈరోజు మనకు రిప్రజెంటేటివ్గా ఇచ్చేశారు. రవిశంకర్ గారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఆధ్యాత్మికతలో అత్యంత ఉన్నతమైనది ధ్యాన యోగం మరియు కర్మయోగం. మనం ధ్యానం ఎంత చేసినా కానీ ఆ ధ్యాన మహోన్నత శిఖరాలకు అందుకోవాలంటే గురువులు అందించే అద్భుతమైన ఆయుధం ఏంటంటే సేవ. సేవ ద్వారానే మనస్సు శుద్ధి అవుతుంది, మనస్సు శూన్యమవుతుంది. అందుకే మన గురువుగారు ఆ సేవని ప్రచారం ద్వారా వాడారు. నేను గురువు, నువ్వు శిష్యుడు అని చెప్పకుండానే ఆయన ఈ మహోన్నతమైన జ్ఞానం ఈ భూమండలానికి అందరికీ అందాలి. ఈ అద్భుతమైన విద్య ఏదో పరిమితులతో ఆశ్రమాలతో వెళ్ళే వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి కామన్ మ్యాన్కి అందాలి. వారి జీవితంలో నిత్య అవసరంగా టీ ఎలా ఉందో అంతకన్నా అత్యంత అవసరమైనది ధ్యానం అంటూ ఈ భూమండలం మొత్తం ధ్యానమయం చేయాలనే సంకల్పంతో ముందు అడిగి వేశారు ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయనను చూసి స్ఫూర్తిని చెంది ఎందరో మాస్టర్స్ తయారయ్యి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. దాంట్లో పత్రి సార్ ప్రతి జిల్లాకి ఒక ప్రెసిడెంట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి అద్భుతమైన ప్రతినిధుల యొక్క విశేషాలు విందాం. ప్రతి జిల్లా యొక్క ఈ సంవత్సరం జరిగిన అక్కడ కార్యక్రమాలు, జరుగుతున్న ప్రాజెక్ట్స్, రాబో కాలంలో వాళ్ళకున్న విజన్, వాళ్ళు నిర్వహించబోయే ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ తీసుకుందాం. ముందుగా మన నెల్లూరు జిల్లా నుంచి విచ్చేశారు నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పెంచలయ్య గారు. మరి ఆయన మాటల్లో ఆ నెల్లూరు జిల్లా అప్డేట్స్ తీసుకుందాం. ముందుగా పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే ఏ పూర్వజన్మ సుకృతమో మరి ఉంటే కానీ, ఆ వాసన ఉంటే కానీ మనం ఆయన్ని తాకలేము. అటువంటి మహాభాగ్యం మనకి ఈ జన్మలో అంత త్వరగా ఒక 35 సంవత్సరాల వయసులో నేను ఈ ధ్యాన పరిచయం అనేది సీనియర్ మాస్టర్ నెల్లూరులో ఆనందరావు గారు అని చెప్పి ఆయన ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. ఆయన ద్వారానే నాకు గురువు మన పితామహ పత్రిజీ గారి పరిచయం ఆయన ద్వారా జరిగింది. ఎంతో అద్భుతమైన జర్నీ. మొట్టమొదట అసలుకి ధ్యానము అంటే ఇంత సులువుగా ప్రతి ఒక్కరూ అచీవ్ కావచ్చా అనేది నాకు మొట్టమొదట ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు అర్థమైపోయింది. మొట్టమొదట నేను సాయిబాబా టెంపుల్లో, నెల్లూరులో సాయిబాబా టెంపుల్లో ప్రతి ఆదివారం అక్కడ సత్సంగం నిర్వహించేవాళ్ళు. ఏదో ధ్యానం అంట మంచిదే, మరి అక్కడికి వెళ్ళాలి, చూద్దాం అది ఎలా ఉంటుందో అని చెప్పనేసి అక్కడికి వెళ్ళి ఫస్ట్ సిట్టింగ్లోనే అసలు మాటలతో చెప్పలేనంత అనుభూతి. ఇప్పుడు పులకరింత ఏ విధంగా ఉంటుందంటే మనం వర్ణించగలమా? అది అనుభూతి చెందితేనే మనం దాని యొక్క స్థితిని మనం పొందగలుగుతాము. మరి ఇంత సులువుగా ఉంది. మరి సరే, నాకు ఒక యాస్ట్రల్ ట్రావెల్ అనే ఒక పదం నేను ఆయన సత్సంగంలో నేను వినడం జరిగింది. దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ ఏంది ఇది అని ఒక ఇష్టంతో నేను ఇంకా పట్టుబట్టి
తొలి వారం రోజుల్లోనే రోజుకి 6 గంటలు ధ్యానం చేయడం జరిగింది. ఏంది ఇంకా ఏముంది క్వశ్చన్ వెయ్యాలి, ఇంకా ఏంది, ఇంకా నాకు యాస్ట్రల్ ట్రావెల్ అన్నారు, మరి ఏంది అది అంత సులభమా అనే డౌట్ నాకు తీరాలి కదా, దాని తగ్గట్టు సాధన చేయాలి. సో ఆ విధంగా సాధన చేస్తూ చివరి 1 వీక్ తర్వాత నాకు ఎటువంటి ప్రశ్న లేదు, ప్రతి దానికి సమాధానం. ఈవెన్ యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఎందుకు ప్రజెంట్ ఈ వారంలో నేను అచీవ్ కాలేకపోయిందని కూడా సమాధానం. ఏదైనా మనం ఆ స్థాయికి అర్హత కలిగినప్పుడే ఏవి రావాలన్నా అవి వస్తాయని నాలోంచి నాకు చక్కగా ఒక వ్యక్తి చెప్పినట్లుగా ఒక భావన రూపంలో నాకు తెలియజేయడం జరిగింది. ఏంది ఇది అసలుకి ఇంత స్పష్టత కూడిన ఈ ఆలోచన, ఈ భావనలు ఈ వారంలో ఆ వారకు మునుపు ఎంత తేడా అంటే కొత్త జన్మ ఎత్తినంత తేడా. మరి ఏంది ఈ అద్భుతము అని చెప్పనేసని, ఇది 10 మందికి చెప్పాలి అని చెప్పనేసని ఆ ఆలోచన ఎంత ఉరకంటే, నాకు మా తొలినాళ్ళల్లో వీరప్రసాద్ గారని మాకు ఆయన నారాయణ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసేవాళ్ళు. ఆయన నాతో పాటు నాకు సహకరిస్తూ, సార్ మనం ఇట్లా సెంటర్ పెడదాం సార్ అని చెప్పనేసి నా తపన ఏదైతే ఉందో, అయితే నేను టోటల్గా గమనించింది ఏంటంటే, ముందు మనలో తపన ఉండాలి. మేము సాధన చేస్తున్నాము, ఎలా దీన్ని మనం అచ్చగలుగుతామంటే, నీ తపన ఎంత ఉంటుందో అంత త్వరగా ఆ సత్యం అనేది నీ ముందు ఉంటుంది. నేను ఇన్నేళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను, నేను ఏం పొందాను, ఏం చేశాను అనేది మనకు తెలియాలంటే నీ తపనే, మూలం తపనే. సో ఆ విధంగా నేను సెంటర్ పెట్టాలని ఎప్పుడు అనుకున్నామో, ఈ 10 మందికి తెలియజేయాలని ఎప్పుడు తపన నాలో మొదలైందో, వెంటనే వీరప్రసాద్ గారు నాకు టచ్ కావడం, అదేవిధంగా మన సీనియర్ మాస్టర్స్, నెల్లూరులో ఉండే సీనియర్ మాస్టర్స్ అంతా కూడా ఎంతో సహకరించి వాళ్ళ యొక్క పరంపరలో మన అంత గ్రూప్గా మేము మొట్టమొదటిగా సెంటర్ పెట్టినప్పుడు, వీరప్రసాద్ గారు మేము సెంటర్ పెట్టినప్పుడు ఏమి లేదు, సెంటర్ పెట్టేశాము, ఏదో అడ్వాన్స్ ఇచ్చాము అంతే. వెంటనే మన సీనియర్ మాస్టర్ గుప్తా గారు ఆయన, ఏం సార్ సెంటర్ మీరు ఇక్కడ పెట్టారు, మాకు చాలా హ్యాపీగా ఉంది, మేము ఇన్ని రోజుల నుంచి సాధన చేసుకునేదానికి ఎలా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాము, ఈ లోపల మాకు ఇక్కడ సెంటర్ పడిన దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, అందరం కలిసికట్టుగా మనం దీన్ని తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్దామని చెప్పనేసని, ఈ నెలపాడక మేము కూడా పాలు పంచుకుంటాము, మేము ఇస్తాము అని చెప్పనేసని. అట్లా చూడండి మన సంకల్పం అనేది ఎంత శక్తి, ఎంత ప్యూరిటీగా ఉంటుందో అంత శక్తివంతంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం. ఈవెన్ సమ్మర్ వచ్చినప్పుడు ఏసీ కావాలి, ఏసీ ఉంటే కనుక 1 గంట సేపు కూర్చుంటారు అని నేను అనుకోవడం తడుగుగా, ఇంకొక మాస్టర్ వచ్చి ఏసీ వితిన్ 2 డేస్లో అండి, 2 డేస్లో ఏసీ బిగించడం జరిగింది, కొత్త ఏసీ. చూడండి మనలోనే ఉంది, ఏదైనా కానీ మనం పొందే శక్తి మనలోనే ఉంది. మరి ఇంతటి గొప్ప ఆధ్యాత్మికతను మనకి మహాగురువు, ఆయన పరమ గురువులు పితామహ పత్రిజీ గారు మనకు అందించినటువంటి ఆయనకి వేల కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ గురువు దక్షిణ అనేది ఏదో కాదు, మనం దీన్ని అందరినీ మనం ఏదైతే పొందుతున్నామో దీన్ని అందరినీ 10 మందికి, అందరికీ మన చుట్టూ ఉండే వాళ్ళకి అందరికీ పంచాలి, అందరూ మనము బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ఇక్కడ మన డ్యూటీ ఏంటంటే, జిల్లా ప్రెసిడెంట్స్ మన ఎక్స్పీరియన్స్ కాకుండా మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, అక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ విజన్, అలాగే 2-3తో మాట్లాడించండి. ఓకే మాస్టర్స్, నేను 2011లో డ్యూటీ రీత్యా నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లూరుకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ ఏమైనా ఉందా ధ్యానం అని వెతికితే నాకు నెల్లూరులో రేబాలవారి వీధిలో క్లాత్ మార్కెట్ పైన ఒక చిన్న రూమ్లో ఒక సెంటర్ రన్ అయ్యేది. అప్పట్లో ఒక చిన్న రూమ్లో ఒక సెంటర్ ఉండేది. అయితే ఇన్ని లక్షల మందికి ఈ చిన్న రూమ్లో ఈ సెంటర్లో మనం ఏం చేయగలము, ఏం చెప్పగలము అనిపించింది. అప్పుడు అక్కడ ఇంటింటా ధ్యానము అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రతి సండే ఉదయం పాంప్లెట్లు పంచడము, ఏదో ఒక ఏరియా ఎంచుకోవడము, ఆ ఇంట్లో మధ్యాహ్నం ధ్యానం జరుగుతుందని ప్రచారం చేయడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అక్కడికి చేయడం, తీసుకొచ్చి ప్రిలిమినరీస్ ఒక అరగంట ధ్యానము, ఏదో ఒక సబ్జెక్ట్ మీద 1 గంట చెప్పడము, అలా స్టార్ట్ చేసి అనుకోకుండానే మాకు తెలియకుండానే 41 వారాలు అది కంటిన్యూ జరిగింది. 41వ వారం టౌన్ హాల్లో ఫుల్ డే ప్రోగ్రాం పెట్టి పిప్పల ప్రసాద్ గారి చేత మ్యూజికల్ మెడిటేషన్ పెట్టించి దాదాపు 600-700 మందికి ఆ రోజు చేయడం జరిగింది. అయితే ఈ రోజున పరిస్థితి ఏంటి అని అంటే, ఒక్క సెంటర్ కాదు అనేక సెంటర్స్ నెల్లూరు టౌన్లో రావడం,
అదేవిధంగా చుట్టుపక్కల విలేజెస్లో కూడా ప్రతి విలేజ్లో ఒక్కొక్క సెంటర్ స్టార్ట్ చేయడము, ఈ రోజున వేల మందికి ధ్యానాన్ని అందించగలుగుతున్నాము అని అంటే నెల్లూరు మాస్టర్స్ ఎంత కష్టపడ్డారో దీని వెనక ఆ కష్టం వాళ్ళ కృషి దాగి ఉంది. అలాగే ఒకప్పుడు ఆధ్యాత్మిక ఛానల్స్ అంటే వెతుక్కోవాల్సి వచ్చేది. ఆ తర్వాత కాలంలో మరి పుట్టగడుగుల్లాగా పుట్టుకొచ్చాయి. దాదాపు ఇప్పుడు 1/2 డజన్ పైన ఆధ్యాత్మిక ఛానల్స్ వచ్చాయి. సరే, ఆధ్యాత్మిక ఛానల్స్ కదా విందాము అని పెడితే ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చాయి అని అంటే ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకరోజు ఉదయాన్నే టీవీ పెడితే ఆధ్యాత్మిక ఛానల్ కదా, ఏదైనా మంచి మాట విందాము అని అంటే దాంట్లో ఒక గురూజీ చెప్తున్నాడు, ఆ శిష్యుడు అడుగుతున్నాడు డౌట్, కష్టాల గురించి చెప్పుకుంటున్నాడు ఆయన. నా కష్టాలు ఇలా ఉన్నాయండి, ఏం చేయాలి ఏంటి అనేది అడుగుతూ ఉంటే ఈయన చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, ఇల్లు మార్చు, ఊరు మార్చు, పేరు మార్చు, అంకె మార్చు, సంఖ్య మార్చు అని చెప్పే గురువులనే చూశాము, కానీ బుద్ధి మారితే అన్నీ మారుతాయిరా అని చెప్పినటువంటి ఏకైక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకి లభించడం ఎన్నెన్నో జన్మల మహద్భాగ్యంగా మనం భావించవచ్చు. అందుకే ఆ మహానుభావుడే ఈ భవిష్యత్తును ఊహించే పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ బలోపేతం చేయాలంటే మనకి ఒక ఛానల్ ఉండాలని చెప్పి ఛానల్ తీసుకురావడము. ఈ రోజున ఇతర ఛానల్స్ వెతుక్కోవచ్చేమో కానీ జ్ఞానం గురించి మన దగ్గర సంవత్సరాల తరబడి జ్ఞాన భాండాగారం ఉంది. ఏ మాస్టర్స్ని కదిలించిన అద్భుతమైనటువంటి అనుభవాల్ని చెప్పగల సత్తా ఉంది. అయితే టోటల్గా ఊరి మీద ధ్యాసని ఊపిరి మీదకి మళ్లించిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మాత్రమే అని మనం గర్వంగా ప్రపంచం ముందు తలెత్తుకొని చెప్పగలం. ఈ రోజున అటువంటి గురువు మనకు లభించాడు. కాబట్టి ఆయన ఏ ఆశయం కోసమైతే ఓకే, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. మరి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా రెండు పిలిచారు. ఏం మాట్లాడాలి ప్రకాశం జిల్లా తరఫున, నెల్లూరు జిల్లా తరఫున నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా యొక్క 2006లో జ్ఞానంలోకి రావడము, సారు యొక్క ప్రోత్సాహంతో అక్కడ కార్యక్రమాలు నిర్వహించడము, మరి ప్రకాశం డిస్టిక్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ రావు గారు ఏదైనా కానీ నేనున్నానని చెప్పేసి ప్రతి ఒక్క పనికి ముందుకు వెళ్తూ ఉన్నారు. మొట్టమొదట అక్కడ ఓం సంజీవిని పిరమిడ్ అని 80 అడుగులది మన ఆంధ్రప్రదేశ్లో పెద్దది అక్కడనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడు అంచెలంచెలుగా మహా అద్భుతంగా ఎదిగి ప్రతి గ్రామానికి కూడా కార్యక్రమాలు, ధ్యానము అన్నది పూర్తిగా అందింది. ఆ గ్రామంలో చాలా అద్భుతంగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ జిల్లాలో. అదేవిధంగా సారి యొక్క ఆదేశం మేరకు నెల్లూరుకి రావడము, నెల్లూరులో కోటి పిరమిడ్ల యజ్ఞం ఆ టైటిల్తో పిరమిడ్స్ తయారీ కేంద్రం ఆదేశానుసారము స్టార్ట్ చేయడము, అది సారి యొక్క పూర్తి సహకారంతో ఆయన యొక్క మహాచైతన్య విస్తరణతో వెనకుండి కాకుండా ముందుండి శక్తిచ్చి పరిగెత్తి చేస్తూ ఉన్నారు. ఊరా, ఇల్లు వాడవాడ, ఇల్లు కూడా పిరమిడ్లు పెట్టుకోవాలి, ఆ కనెక్షన్ రావాలి అన్న సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి గ్రామంలోనూ ధ్యానం గురించి బాగా అవగాహన విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి నెల్లూరులో కోవూరులో 108 పిరమిడ్కి సంకల్పం చేసి గట్టిగా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గూడూరులో అయితే ఏమి, నాయుడుపేట అయితే ఏమి, వెంకటగిరి అయితే ఏమి, పామూరు అయితే ఏమి, ఇట్లా ప్రతి ఊర్లోనూ విశ్వ ప్రభంజనంగా జరుగుతూ ఉంది. ఇంతకుముందు కేవలం ఒక ఊర్లో ఒక సెంటర్ ఉండి ఆ సెంటర్లో 10 మంది 20 మంది ధ్యానులు, ఒక 100 మంది సభ్యుల్లాగా ఉండేది. ప్రతి వీధికి కూడా ధ్యాన కేంద్రాలు ప్రారంభమై మహాప్రభంజనంగా కొనసాగుతూ ఉంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని మనకి ఇచ్చారు. ఇదే బాధ్యత కేవలం నెల్లూరు జిల్లా కాకుండా ప్రతి జిల్లా వాసి నేను పలాని జిల్లా పలాని గ్రామం అనుకుంటా ప్రతి ఒక్కరూ కూడా ఒక ధ్యాన కేంద్రాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఊర్లోనూ 108 పిరమిడ్లు అనేది రావాలి, అందరూ దానికి కృషి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. వింజమూరు వెంకటేశ్వరరావు గారు. నా పేరు బి వెంకటేశ్వరరావు, నెల్లూరు జిల్లా వింజమూరు. 2012లో పామూరు పవన్ గారి ద్వారా ధ్యానానికి వచ్చాను.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్గా ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాలు, గ్రామాల్లో ప్రచారాలు, తర్వాత స్కూల్స్, కాలేజీలు, హాస్టళ్ళు అన్నిట్లో ప్రచారాలు. మా శక్తి కొంది ఒకవైపు పాఠశాల, మరొక వైపు కుటుంబము, ఈ రెండు చూసుకుంటుండనే మా శక్తి కొంది అన్ని రకాల ప్రచారాలు అద్భుతంగా చేస్తున్నాం మిత్రులరా. అందులో భాగంగా వింజమూరులో ప్రతి ఆదివారం ధ్యానం క్లాసు, శాకాహార ర్యాలీ, మధ్యాహ్నం ధ్యాన ప్రసాదము, మధ్యలో వర్క్షాపులు, ఇవన్నీ కంటిన్యూగా అందరి సహకారంతో అద్భుతంగా చేస్తున్నాము. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి మరియు మన పిరమిడ్ మాస్టర్లకి, విశ్వానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. అన్ని ప్రాంతాల నుంచి కూడా అద్భుతంగా సాగుతుంది ఈ పరంపరలో. ఈ దీనికంతటికి మొట్టమొదట ఆ సీనియర్ మాస్టర్స్ వేసిన విత్తనాలే. అలా కొనసాగుతూ అద్భుతంగా మాకు ఈ సెంటర్ పెట్టిన తర్వాత లాయర్ శ్రీనివాస్ గారు, ఆయన మాకు ఎంతో సహకరించి ప్రతి విషయంలో కూడా ఆయన మాకు ముందుకు వెళ్ళే విధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన చూసుకుంటూ చాలా అద్భుతంగా మాకు సహకరించారు. ఎందుకంటే నేను అదే చెప్పేది, మనలో ఏదైతే ఆ ప్యూరిటీ, ఆ తపన ఉంటుందో దానికి తగినట్లు ఎవరు రావాలో వాళ్ళు ఖచ్చితంగా మనకు కనెక్ట్ అవుతారు. మళ్ళీ అలా జరుగుతూ ఉండగా మరి పామూరు పవన్ గారు నెల్లూరుకు రావడము, ఆయన ద్వారా మళ్ళీ 2012 తర్వాత ఆయన మళ్ళీ ఎంటర్ కావడము, ఆయన ద్వారా ఒక అద్భుతమైన ఒక సైట్ సొంతంగా 25 లక్షలు సైటు ఒక 10 రోజుల్లో క్యాష్ కలెక్ట్ చేసుకొని సైట్ కొనడం జరిగింది. ఇది చాలా మిరాకిల్. అది అద్భుతంగా ఒక్కొక్కరు ఎప్పటికప్పుడు ఏది జరగాలనో అది జరుగుతూ వస్తూ అభివృద్ధి చెందుతూ తర్వాత మరి సీనియర్ మాస్టర్ జయనారాయణ గారు, మళ్ళీ మేము ఇలా ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా కార్యక్రమాలు విస్తృతంగా శాఖా ర్యాలీలు ఇవన్నీ కూడా చేయాలి అని అనుకుంటూ ఉండగా మళ్ళీ జయనారాయణ గారు మాకు ఇది కావడము, కనెక్ట్ కావడము, చెప్పనే తడువుగా మేము చెప్పకముందే ఆయన వెళ్ళి అద్భుతంగా ప్రతి విషయంలోనూ మాకు సహకరిస్తూ శాఖా ర్యాలీ ఈ మధ్యనే అద్భుతంగా 3000 మందితో ఓపెన్గా మేము చేయడం జరిగింది. మరి దాని గురించి మరి జయనారాయణ గారు ఇంకా కొన్ని వారి మాటలు మనం విందాం. ఓకే, బుచ్చి పద్మ గారు 2 మాటల్లో చెప్పాలి. పేరు పద్మ, నేను బుచ్చి సెంటర్ నడుపుతూ ఉన్నాను. 15 ఏళ్ళ నుంచి ధ్యానంలోకి వచ్చి సేవ చేస్తూ ఉన్నాను. ప్రతి దగ్గర క్లాసులకు వెళ్ళడం, ప్రతి దగ్గర సేవ చేయడం, ఇట్లా నా ఒక ఇది. ఇంకా పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడతారు. అందరికీ నమస్కారము. నా పేరు జయనారాయణ. నెల్లూరు జిల్లాలోని చాలా అద్భుతంగా అందరూ కలిసి మాస్టర్స్, ఒక సిటీలోనే 70 మంది మాస్టర్స్ ఉంటారు. జిల్లా మొత్తం మీద అయితే సుమారుగా 380 మంది మాస్టర్స్ ఉన్నారు టోటల్గా. అందరూ కూడా ఒకే మాట మీద ఉంటాం. ప్రతి ఒక్కరము కూడా ఒక అవగాహనతో ఉన్నాం. ముందు మాస్టర్స్ కావాల్సింది ఏంటంటే జ్ఞానము. ఆ జ్ఞానము నెల్లూరు మాస్టర్స్ అందరిలో ముందు అవగాహన తెచ్చుకున్నాం. పత్రిజీ విధానాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్క సెంటర్లో కూడా కొత్త పిరమిడ్లు రావడం అయితేనేమి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము. ప్రతి పౌర్ణమికి ఏదో ఒక ఎనర్జీ ప్లేస్కి అవసరమైతే 3 బస్సులు 4 బస్సులు జనాలు వెళ్ళిపోయి పౌర్ణమి రోజు ఎనర్జీ ప్లేస్లో కూర్చుని అందరూ సామూహిక ధ్యానం చేయడం అయితేనేమి, ప్రతిరోజు జిల్లాలో క్లాసులు జరుగుతూ ఉంటుంది. అంటే ఆదివారాలు శనివారాలనే కాకుండా మంగళవారాలు కొన్ని సెంటర్లు 1 డే క్లాసులు, సండేలు 1 డే క్లాసులు, మిగతా రోజులంతా మధ్యాహ్నం నుంచి క్లాసులు. ప్రతిరోజు వెంకటేశ్వరం అయితే ప్రతిరోజు క్లాసులు ఉంటుంది. జిల్లాలో అయితే అద్భుతంగా జరుగుతుంది. మాకు నెల్లూరు నడిబొడ్డున ధన్వంతరి మహాపిరమిడ్ సెంటర్ రావడం అందరికీ చాలా, నెల్లూరు జిల్లా వాసులకి అంతా కూడా చాలా గొప్ప విశేషమైంది. సైజు 54x54 చాలా అద్భుతంగా తయారు చేసుకున్నాం. ధన్వంతరి పిరమిడ్లో అక్కడ ధ్యానం చేసిన వాళ్ళందరికీ కూడా మంచి హీలింగ్ జరగడం చాలా హ్యాపీనెస్గా ఉంది. జిల్లా మొత్తం కూడా సామూహిక అందరం కలిసికట్టుగా మేము ఈ ప్రోగ్రాం చేసుకోబోతున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన కర్తల్ కైలాసపురి మన ట్రస్ట్ వారికి, మన విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి, స్వర్ణమల అమ్మకి, పరిమళ పత్రి మేడంకి, ఇంకా పరిణితి మేడంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఒకసారి నెల్లూరు మాస్టర్స్ అందరూ గట్టి క్లాప్స్ కొడదాం. లాస్ట్ ఇయర్ అతి తక్కువ టైంలో ఒక అద్భుతమైన ర్యాలీని నిర్వహించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆ టీం మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.
టీం వర్క్ అంటే ఇలా ఉండాలి అన్నంత స్ఫూర్తిని అందించిన ఆ టీం మొత్తం మరొకసారి క్లాప్స్ కొడుతూ, ఇప్పుడు అనంతపూర్ జిల్లా మన ఒంగోలు జిల్లా సిద్ధా సూర్యప్రకాష్ గారు కాసేపట్లో వస్తారు. అలాగే అనంతపూర్ జిల్లా మరి తాడిపత్రి కృష్ణమోహన్ గారిని అడిగితే ఈ కార్యక్రమం రిప్రజెంటేటివ్గా రవిశంకర్ గారిని అందించారు. మరి ఆ టీం మొత్తంతో మాట్లాడించి వారి యొక్క ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల వివరాలు, ప్రాజెక్ట్స్ వివరాలు, అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్ విజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, నా పేరు రవిశంకరు. నేను 1998లో నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. ధ్యానం చేయక మునుపు బాగా నాన్ వెజ్ తింటుండేవాడిని. సో ధ్యానం తెలిసిన తర్వాత పూర్తిగా శాకాహారిగా మారి ఆధ్యాత్మిక జీవితానికి మార్చుకున్నాను. సో అప్పటి నుంచి నిరంతరాయంగా అనేక ధ్యానం చేస్తూ, ధ్యానానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో అనంతపురం జిల్లా అంటే మొట్టమొదటిగా పిఎస్ఎస్ మూమెంట్ కర్నూలులో స్టార్ట్ అయ్యి తదుపరి అనంతపురం జిల్లాలో మొదలవడం జరిగింది. అనంతపురం జిల్లాలోనే ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ తయారవడం జరిగింది. మొట్టమొదటిగా పిరమిడ్స్ తయారవడమే, చిన్న చిన్న పిరమిడ్స్ తయారవడమే అనంతపురం జిల్లా నుంచి గుంటకల్ మురళీధర్ ద్వారా మరి ప్రారంభించడం జరిగింది. తదుపరి గుంటకల్ మురళీధర్ గారి ద్వారా మరి ధ్యానం శరణంగచ్చామి, మౌలికమైన ధ్యానానికి సంబంధించిన ధర్మం శరణంగచ్చామి, ఆచారాల అంతరార్థాలు, మరి ఒక రోజులో భగవద్గీత, అరిషడ్ వర్గాలను జయించాలంటే, ఇలాంటి ఎన్నో పుస్తకాలు అనంతపురం జిల్లా నుంచి మురళీధర్ ద్వారా ఆవిష్కరించడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలోని సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ప్రతాప్ రెడ్డి గారు, వారి ద్వారా మరి స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటి యానిమేషన్ సిడి మరి ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా మరి ఒక విప్లవం సృష్టించింది. ధ్యానం అంటే ధ్యానంలో అనుభవాల్ని ఆయన విజువల్గా మరి ఆ సిడి ద్వారా ప్రపంచానికి అంతా అందించడం జరిగింది. అలా పత్రిజీ ద్వారా ఎంతోమంది గొప్పవాళ్ళు తయారయ్యారు. అందులోని మరి మరి రాప్తాడు నుంచి అనంతపురం జిల్లా మరి శ్రీనివాసులు గారు, అందులో నేను కూడా, మరి ఆనంద్ కుమార్ గారు తాడిపత్రి నుంచి, కృష్ణమోహన్ గారు, రంగనాథ్ రెడ్డి గారు. సో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాము. పత్రిజీ ధ్యాన రాయలసీమ ధ్యానాంధ్రప్రదేశ్ అని చెప్పడం, ఆ కార్యక్రమంలో భాగంగా ధ్యాన రాయలసీమలో భాగంగా మేము అనంతపురం జిల్లా అంతా కూడా 2003లో 2000 గ్రామాలు 100 రోజులు ఇంటికి రాకుండా 100 రోజులు తిరగడం జరిగింది. ప్రతి గ్రామం, అనంతపురం జిల్లాలోని ప్రతి గ్రామాన్ని టచ్ చేశాం. ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఒక పోస్టర్ తగిలించడం జరిగింది. ధ్యానానికి సంబంధించిన, ధ్యానం ఎలా చేయాలని చెప్పేసి పత్రిజీ ఫోటో ఉంటుంది, ఆ ధ్యానం చేసే విధానము, ధ్యానం వల్ల లాభాలు అనే పెద్ద పోస్టర్. ఆ పోస్టర్ ప్రతి గ్రామంలో మరి మన యొక్క పిఎంసి మరి డైరెక్టర్ అయినటువంటి ఆనంద్ గారే కనిపించడం జరిగింది ఆ యొక్క గ్రామాల్లో కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. మరి తాడిపత్రి నుంచి ఎన్నో శాకాహార ర్యాలీ, రీసెంట్గా 2002లో 8,000 మందితో శాకాహార ర్యాలీ చేయడం జరిగింది. ఇలాగా నిరంతరాయంగా తాడిపత్రి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. భవిష్యత్తులో నిరంతరాయంగా తాడిపత్రిలో ప్రతి సండే మేము 200 మంది ఒక సామూహిక ధ్యానం జరుగుతుంది. అక్కడే వచ్చిన వాళ్ళకి ధ్యానులే వంట వడ్డించడం జరుగుతుంది. ఎంతోమంది సీనియర్స్ మాస్టర్స్ తోటి, ఏపీలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాస్టర్స్తో క్లాసులు నిర్వహిస్తున్నాం. ముందు ఎంతో కార్యక్రమాలు మరి కృష్ణమోహన్ గారు, రంగనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము. సో ప్రతి మనిషికి పత్రిజీ ఇచ్చిన సందేశం, ధ్యానం చేయి, ధ్యానం చేయించు, ధ్యానం గురించి తెలియజేయి. సో వారి యొక్క 18 ఆదర్శ సూత్రాలని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నము ఎంత వీలైతే అంతగా మరి తాడిపత్రి నుంచి, అనంతపురం జిల్లా నుంచి నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉంటాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనంద్ గారి చేత మాట్లాడదాం. ఆనంద్ గారు లేదు, ఆనందే. గట్టిగా చప్పట్లు కొడదాం రవి మాస్టర్కి. ఆది శంకరాచార్యులు వారి యొక్క ఎనర్జీ అంశాత్మ ఇది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయన తాడిపత్రిలో మై బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు నా దగ్గర పైసలు లేవు, రవి ట్రెక్కింగ్ పోవాలా, నా దగ్గర ఉన్నాయిగా డబ్బులు. రవి మనం ధ్యాన యజ్ఞానికి పోవాలా, నా దగ్గర ఉన్నాయిగా డబ్బులు. రవి మనం కోనకు పోవాలా, నా దగ్గర ఉన్నాయిగా డబ్బులు. ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంతా రవిదే, మందంతా ఓన్లీ మెడిటేషన్ డిపార్ట్మెంట్.
గట్టిగా చప్పట్లు కొడదాం రవి మాస్టర్కి. తాడిపత్రి, పత్రి సార్ పేరుతో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ సిటీ తాడిపత్రి. ఓకే, అదే తాడిపత్రి నుంచి పిఎంసిలో ఒక ఎండి ఉన్నాడు. అదే తాడిపత్రి నుంచి సద్గురు సదానంద నిత్యాన్నదాన ట్రస్ట్ నందవరం రంగనాథ్ రెడ్డి గారు, మారంరెడ్డి రంగనాథ్ రెడ్డి గారు ఉన్నారు. తాడిపత్రి నుంచి ధ్యాన జగత్ మ్యాగజైన్కి చీఫ్ ప్యాట్రన్ సౌమ్య కృష్ణమోహన్ గారు ఉన్నారు. తాడిపత్రి నుంచి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ట్రస్టీలుగా కృష్ణమోహన్, సౌమ్య కృష్ణమోహన్ ఉన్నారు. తాడిపత్రి నుంచి ఇదే ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్కు సౌమ్య కృష్ణమోహన్ గారు ట్రస్టీగా ఉన్నారు. మాస్టర్స్, పత్రి అనేటువంటి పేరులో ఉన్నటువంటి పవర్ అది. గట్టిగా చెప్పలు కొడదాం తాడిపత్రికి. తాడిపత్రిలో ఎంత యూనిటీ ఉంటుందంటే మాటల్లో చెప్పలేం. ఒక కర్రను ఎవరైనా దీన్ని విరుచు అంటే విరిచేస్తారు ఒక కర్రను. అదే ఒక 100 కర్రలను కట్టి దాన్ని విరువు అంటే విరవగలుగుతారా? ఆ యూనిటీ తాడిపత్రిది. అందుకే తాడిపత్రిలో ప్రతిదీ సక్సెసే. 100 రోజులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయాం. ఎన్ని పల్లెటూర్లు తిరిగామో లెక్కే లేదు. ఒకానొక ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు గొడవపడి రక్తాలు వచ్చేటట్లు తలగాయలు పగలు కొట్టుకున్నారు. అలాంటి ప్లేస్లో కూడా పోయి మేము ధ్యానం చెప్పేటోళ్ళం. అరే పోవద్దంటారా, అలా అక్కడ కొట్టుకుంటున్నారంటే మహా అయితే ఏమవుతుంది, పోతాం కదా, ఇదే మాట్లాడేవాళ్ళం. అప్పట్లో మేము చేసినటువంటి పనులను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే భయం వేస్తుంది. ఏంది ఇలా పని చేసినాం మనం, ఒక జిహాదీల కన్నా దారుణంగా ఉంటుంది అది. మాస్టర్స్, దీనంతటికి కారణం మా తాడిపత్రి ప్రెసిడెంట్ మారంరెడ్డి రంగనాథ్ రెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి. సరిపోవా చప్పట్లు, ఆయనకు వినపడాల. అలాగే పత్రి సార్ ధ్యాన బుద్ధుడు, దాన కర్ణుడని ఒకే ఒక వ్యక్తికి బిరుదిచ్చారు ఆయన. అదే తంగుటూరు కృష్ణమోహన్, సౌమ్య కృష్ణమోహన్. గట్టిగా చప్పట్లు కొడదాం. తాడిపత్రిలో ఉన్న ప్రతి మాస్టరు వాళ్ళు పనిచేసే విధానం మనిషిలో భయాన్ని తెప్పిస్తుంది. వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళను ఇట్లా టచ్ చేయాలంటేనే భయపడతారు మనుషులు. అంటే అంత ఫోకస్డ్గా ఉంటారు. వేరే వాళ్ళు లేరని కాదు చెప్పట్లేదు నేను. తాడిపత్రిలో నేను ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు ఇచ్చిన జిహాదీ ట్రైనింగ్ అలాంటిది. క్రెడిట్ అంతా ఆయనదే. వెంకటరెడ్డి గారు, సంజీవరెడ్డి గారు తాడిపత్రిలో ఉండేటువంటి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వీళ్ళిద్దరు. వీరి తర్వాత అంత అద్భుతంగా ఈ వ్యవస్థను నడిపించింది రంగనాథ్ రెడ్డి గారు, కృష్ణమోహన్. ఒకసారి తాడిపత్రి మాస్టర్లందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మా ప్రభాకర్ నాయుడు గారు, ఎంతోమంది మాస్టర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ గారు మాట్లాడితే ఆ మాటలతోనే పులకరింత వస్తుంది. ఆయనకోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే విశేషమైన సేవ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, సొన్నమాల పత్రి మేడంకి, ఇక్కడ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ 1996లో నేను ధ్యానానికి వచ్చినాను. అప్పటి నుంచి నిరంతరం ధ్యానం నేర్చుకున్న తర్వాత దీంట్లో సత్యాన్ని గ్రహించినాను. సత్యం గ్రహించిన తర్వాత అందరికీ చెప్పాలనే తపనతో స్పిరిచువల్ రియాలిటీ తయారు చేసిన మాస్టర్ ప్రతాప్ రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. సారు అక్కడికి వచ్చి క్లాస్ చెప్పినాడు నార్పల్లికి 1996. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు తెలుసుకున్న ధ్యానం చేసిన తర్వాత ఎంతోమందికి చెప్పాలన్నాడు. అప్పుడు మొత్తం అనంతపురం జిల్లా మొత్తం అంతా తిరిగి 1000 గ్రామాల వరకు అన్నీ రీచ్ అయ్యే వరకు, అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలకి వెళ్ళి ధ్యానం క్లాస్ చెప్పాలని, ధ్యానం అనేది తెలియని వాళ్ళు ఉండకూడదు అనంతపురం జిల్లాలో నేను భయం పెట్టుకున్నాను. ఆ లక్ష్యం వైపు వెళ్తున్నాను. ఆ లక్ష్యానికి ఎంతోమంది అనంతపురం జిల్లా వాళ్ళు సహకరిస్తున్నారు. దానిలో భాగంగా కృష్ణమోహన్ సార్ కానీ, రంగనాథ్ సార్ కానీ ఉన్నారు. ఎంతో అద్భుతంగా శాఖారాలు చేస్తున్నాము. ఇప్పుడు అందరి ప్రతి ఒక్క ఊర్లోనూ ధ్యానం చెప్పుకుంటూ వెళ్తున్నాను. 40 రోజులు క్లాస్ అయిపోయిన తర్వాత ర్యాలీ చేపించి ఒక ఊరు అయిపోతేనే ఒక ఊరు, అట్లా 100 ఊరు వరకు ఇప్పుడు తయారు చేసినాను. ఇంకా ఉండే ఊర్లో అనంతపురం జిల్లాలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ మారుమూరు పల్లెకి వెళ్ళినా కూడా ధ్యానం అనేది తెలియకుండా వాళ్ళు ఉండకూడదు అనే తపన నాకుంది. నేను ఖచ్చితంగా అంటే నిర్వర్తిస్తాను, ఖచ్చితంగా అంటే చేస్తాను. దానికోసమే నేనున్నాను. తర్వాత ఇక్కడ నాకు చాలా అద్భుతమైన సేవ నాకు ఇచ్చినారు. వాటర్ డిపార్ట్మెంట్ తాగే నీరు పెట్టడం ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరము
కొట్టాల్లో శానిటేషన్ వర్క్ ఉంటుంది, అక్కడ కూడా సేవ చేసుకుంటున్నాను. ఈ అవకాశం పిరమిడ్ మాస్టర్స్ అందరూ నాకు అందించినారు. అందరికీ శతకోటి వందనాలు చెప్పుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన వల్లూరు శివ గారికి, పిఎస్ఎస్ మాస్టర్స్ అందరికీ, ట్రస్ట్ మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి వందనాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒకసారి అనంతపురం జిల్లా మాస్టర్స్ అందరికీ ఎట్టి క్లాప్స్ కొడదాం. ఎలా ఉందండి? కొన్ని ఏరియాస్ పిల్లర్స్ లాగా పత్రి సార్ అక్కడ అద్భుతమైన మాస్టర్స్ని తీర్చిదిద్ది వారి ద్వారా మన మూమెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఆ అనంతపూర్ సొసైటీ మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి సిద్ధ సూర్యప్రకాష్ గారు కాసేపట్లో వస్తారు. మరి ఆ జిల్లాని కోఆర్డినేట్ చేయవలసిందిగా మన సునీల్ గారికి అప్పచెప్పారు. సునీల్ గారు, ఓవర్ టు సునీల్ గారు. సిద్ధా సూర్యప్రకాష్ సారు మొదటి నుంచి కూడా ఏ విషయంలో అయినా కూడా ముందుండి అంతా నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా సిద్ధా జయశ్రీ గారు కూడా ట్రస్టీగా ఉంటూ కార్యక్రమాలు ఒంగోలులో కానీ జిల్లాలో బాగా నిర్వహిస్తూ అన్నిటికీ సరైన సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా సారు కొద్దిగా డిలే అవుతుంది, ఒక పావు గంటలో వచ్చేస్తారు. కాబట్టి ఈ లోపల ఒంగోలు మాస్టర్సు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క అద్భుతమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనమందరం ఉండడం చాలా గొప్పతనం. నన్నూరు శ్రీనివాసరావు గారు వారి యొక్క ఒంగోలు నుంచి ఈ యొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మనందరి గురువు అనేటువంటి పత్రిజీకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తెలియజేద్దాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ నా నమస్సుమాంజలు. నేను 2007లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్తులో భాగంగా మా ఊరైనటువంటి ఒంగోలు దగ్గరలో పోతవరం గ్రామంలో ఒక పిరమిడ్ని నిర్మించడం జరిగింది. అలాగనే మేము ఉన్నటువంటి ఒంగోలులో కూడా 42 ప్లాట్స్ అపార్ట్మెంట్ మీద ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది. నీటిలో మునిగితే స్నానం, మన లోపల మనం మునిగితే ధ్యానం. దీపం వెలగాలంటే నూనె ఉండాలి, అలాగనే మన జీవితం ఆనందమయంగా ఉండాలంటే ధ్యానం ఉండాలి. నేను 2007 ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒంగోలులో అనేక క్లాసులు నిర్వహిస్తూ, అలాగనే మా పోతవరం గ్రామంలో అనేక ప్లేసుల్లో ధ్యాన క్లాసులు నిర్వహిస్తూ మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఈ పిఎస్ఎస్ మూమెంట్కి కృషి చేస్తూ ఉన్నాను. శాకాహార జగత్తులో భాగంగా 2023లో 2024లో అద్భుతమైనటువంటి ర్యాలీలు 5,000 మందితో ర్యాలీ చేయటం జరిగింది. దానికి మన కడతాల విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, అలాగనే బాలకృష్ణ గారు, లక్ష్మణరావు గారు, జక్కారావు గారు, ఇలా మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి శాకాహార ర్యాలీలని విజయవంతం చేశారు. ఈ శాకాహార ర్యాలీలు జరిగిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ తీశాను ఒంగోలులో. ఫీడ్బ్యాక్ తీస్తే శాకాహార ర్యాలీల వల్ల చాలామంది ధ్యానం చేయనటువంటి వాళ్ళు కూడా శాకాహారులుగా మారేననేది మాకు అర్థమైపోయింది. ఈ శాకాహార ర్యాలీలు అనేది కంటిన్యూగా చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ మధ్యనే నాకు పిరమిడ్ సేవాదళలో జోనల్ కన్వీనర్గా అప్పగించడం జరిగింది. 12 జిల్లాల జోనల్ కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. మేము పత్రిజీ ఆత్మైనటువంటి జగన్నాథ్ గట్టులో కృషి చేస్తూ ఉన్నాం. నా వంతు కృషి జగన్నాథ్ గట్టుకి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. అలాగనే పిరమిడ్ సేవాదళ్ స్కూల్స్ తీసుకుంటుంది, ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రతి మండలానికి 2 స్కూల్స్ తీసుకొని, 2 స్కూల్స్ అంటే కనీసం 1000 మంది విద్యార్థులు, అలా మొత్తం స్టేట్ మొత్తం తీసుకుంటే 6 లక్షల మంది విద్యార్థులు ధ్యానం చేస్తారు. 6 లక్షల మంది విద్యార్థులు ధ్యానం చేశారంటే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, పేరెంట్స్ అంటే విలువ లేకుండా ఉంటున్నారు. ఎప్పుడైతే మనం ధ్యానం అందిస్తామో వాళ్ళు బ్రహ్మాండంగా తయారై ఈ ధ్యానం ద్వారా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి సమాజానికి తోడ్పడతారని నా యొక్క ఉద్దేశం. ఈ మూమెంట్ కోసం నిత్యం కృషి చేస్తూ శాకాహార ర్యాలీలు, క్లాసులు ఇవన్నీ నిర్వహిస్తూ ముందుకు తీసుకువెళ్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఈ ధ్యాన మహాయోగం ఎంత అద్భుతంగా జరుగుతుందంటే, మరి మన కడతాలు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, ట్రస్ట్ మెంబర్స్ ఎంతో కృషి చేశారు 3 నెలల నుంచి కూడా.
ఇప్పుడు ప్రజెంటు ఈ ధ్యాన మహాయోగంలో పిరమిడ్ సేవల వాలంటీర్స్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, ప్రతి ప్లేస్లో కూడా మొత్తం 22 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే సేవాదళాలు కూడా ఒక పాత్ర వహిస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నమస్కారాలు. నా పేరు వాసంతి. నేను మా సార్ ఇద్దరం కూడా 2007లోనే ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ప్రపంచ మానవాళికి సంజీవని వంటిది ధ్యానం. అంటే ఫస్ట్ మనము ధ్యానం విలువ తెలుసుకోవాలి. ఇది కోహినూరు వజ్రం అయితే దీన్ని రాయని జార విడుచుకుంటున్నారు. దాని విలువ తెలుసుకొని దాన్ని పట్టుకున్నట్టయితే మనము మానము. మరి ధ్యానము, ధ్యాన ప్రచారము రెండు కూడా నా జీవితంలో ఒక భాగమైనవి. నేను హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు పిల్లలకి ధ్యానం చేపించటము, ధ్యానం యొక్క విలువను తెలియచేయడం జరుగుతుంది. అట్లానే ఎక్కడ స్కూళ్ళు, కాలేజీలు ఎక్కడ పిలిచినా కూడా, ఏ ఊర్లో ధ్యానం క్లాస్ చెప్పమని పిలిచినా కూడా నేను నో అని చెప్పడం అనేది ఉండదు. ఎక్కడ పిలిచినా వెళ్తూ ఉన్నాము. మరి ఆ పిల్లలకి ఆ ధ్యానం అనే విత్తనం అందజేస్తే వాళ్ళు దాన్ని జీవితంలో ఎప్పుడైనా సరే ఉపయోగించుకుంటారు. నా స్టూడెంట్ ఒక అమ్మాయి బీటెక్ చదువుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు చెప్పిన ధ్యానం గుర్తొచ్చి నాకు ఫోన్ చేసింది. చేస్తే అప్పటి నుంచి నేను ఆ అమ్మాయిని మా గ్రూప్లో యాడ్ చేసుకొని గైడెడ్ మెడిటేషన్ చేపిస్తే అమ్మాయి ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి చక్కగా బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మంచి జాబ్ చేస్తుంది. అంటే మనము దాని ఎక్కడికి పోదు, చేసిన కృషి ఎక్కడికి పోదు. చేయవలసింది చేస్తుంటే పొందవలసింది పొందుతాం. అట్లానే 2 పిరమిడ్ల నిర్మాణంలో కూడా నేను పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ 2 మెగా శాకాహార ర్యాలీల్లో కూడా నా వంతు పాత్ర నేను పోషించాను. సాయంత్రం స్కూల్ నుంచి వస్తూ ప్రతి టీచర్ని కలిసి రోజుకు ఒక 10-20 మంది టీచర్లను కలిసి వాళ్ళ స్కూల్లో టీచర్లందరినీ ఇన్వైట్ చేయమని ఈ శాకాహారం గురించి, ధ్యానం గురించి తెలియజేసే జరిగింది. మా అబ్బాయి మ్యారేజ్ అప్పుడు కూడా వెడ్డింగ్ కార్డు ఇచ్చిన ప్రతి చోట కూడా పిఎంసి ఛానల్ చూడండి, ఈ ధ్యానం గురించి అని ధ్యాన ప్రచారం చేయడం అనేది జరిగింది. మరి ఇప్పటిదాకా నిరంతరము ఈ ధ్యాన ప్రచారంలోనే ఉన్నాను. అదే నా యొక్క లైఫ్ ధ్యేయమని నేను గుర్తించాను. ఇప్పుడు కూడా జరగబోయేటటువంటి 2025లో కూడా ప్రతి నెల నాకు పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, ఒక పిరమిడ్లో క్లాసు 3 ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా వేరే ఆదివారం ఉంటే అది ఎవరు పిలిచినా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి, ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి నెల్లూరు జిల్లా మాస్టర్స్కి, అనంతపురం జిల్లా మాస్టర్స్కి, ఒంగోలు జిల్లా మాస్టర్స్ అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఇక్కడ మూడిట్లో కామన్గా ఏముందంటే మెగా శాకాహార ర్యాలీలు. మరి ఒంగోలు జిల్లాలో అద్భుతంగా జరిగింది జూలై మంత్లో. మరి నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో నెల్లూరులో బీభత్సంగా జరిగింది. మరి ఇందాక చెప్తున్న రవిశంకర్ గారు కానీ విని ఎరుగని రీతిలో 8,000 మందితో జరిగిందంట. ఈ 3 టీమ్స్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈ 3 జిల్లాల నుండి నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అనే కాన్సెప్ట్తో ప్రతి జిల్లాలో వచ్చే సంవత్సరం నుండి ఎవ్రీ మంత్ ఒక జిల్లాలో ర్యాలీ పెడుతున్నాం. అలాగే ఎవ్రీ ఇయర్ ఒక నెల నార్త్ ఇండియాలో కూడా ర్యాలీలు పెట్టబోతున్నాం. భారతదేశం మొత్తము ధ్యాన శాకాహార ర్యాలీలతో ప్రభంజనం సృష్టించబోతున్నాం. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ధ్యాన జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి, అహింసా జగత్ కి జై, పిరమిడ్ మాస్టర్స్ కి జై, ఒంగోలు మాస్టర్స్ కి జై, నెల్లూరు మాస్టర్స్ కి జై, అనంతపురం మాస్టర్స్ కి జై. ఒకసారి సిద్ధ సూర్యప్రకాష్ గారిని హర్షధ్వానాలతో ఆహ్వానించుకుందాం. మరి పత్రిసార్ తీర్చిదిద్దిన అమూల్యమైన రత్నాల్లో ఒక అద్భుతమైన ఆణిముత్యం మన సిద్ధ సూర్యప్రకాష్ గారు. మరి ఒంగోలు అంటే గుర్తొచ్చే సూర్యప్రకాష్ గారు. మరి పిరమిడ్ సొసైటీలో ఏ కార్యక్రమం జరిగినా కానీ అద్భుతమైన సపోర్ట్ చేస్తూ మన మూమెంట్లో అద్భుతమైన సేవ చేస్తున్న సూర్యప్రకాష్ గారు ఒకసారి గట్టిగా హర్షధ్వానం తెలియజేస్తూ ఆహ్వానిద్దాం. మరి జిల్లా ప్రెసిడెంట్స్ యొక్క స్లాట్లో భాగంగా ఆ జిల్లాకు సంబంధించిన అప్డేట్స్, ఒంగోలు జిల్లా గురించి, మరి అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆయన అమూల్యమైన వాక్యాలు విందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి మనందరం క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీనికి
మన విజయభాస్కర్ రెడ్డి గారు చాలా వెనకౌంటి చేసినందుకు ఆయనకు కూడా మనం ఒకసారి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు వాళ్ళు చూసింది మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి మారిపోతూ ఉంది. లాస్ట్ టైం వచ్చాను, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కానీ వస్తుంది. ఎంతో డెవలప్మెంట్ అవుతూ ఉంది, చాలా చక్కగా చేసుకుంటూ పోతున్నారు ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు మా ఒంగోలు తరపున. అదేవిధంగా మన పత్రిజీ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ ఒంగోలు నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు. చక్కగా మన ధ్యాన గ్రామీణం కానీ, తర్వాత ఇప్పుడు పిఎంసి ఛానల్ కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ ఒంగోలు నుంచే చేస్తుండేవాళ్ళు. ఆయన ఒంగోలు అంటేనే నెంబర్ 1 అని అంటూ ఉంటాడు. మాకు చాలా సంతోషం. అందువల్ల ఈసారి మా టీం అంతా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనందరం ధ్యాన జగత్తు అనే బుక్ అనేది మీకు తెలుసు. కానీ దానిలో వచ్చేటప్పటికి ఇప్పటికి 24 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 25వ సంవత్సరంలో రాబోతుంది. మీరందరూ ధ్యాన జగత్తు ఈ బుక్స్ అనేది అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే ఒక నెంబర్గా తీసుకోవాలి 1 year అనేది. ఆ విధంగా తీసుకొని దీనిలో చాలా సారాంశం ఉంటుంది. చక్కగా దీన్ని ఫాలోఅప్ చేయండి, తీసుకోండి. ప్రతి ఒక్క ఇంటికి అనేది ఇది రావాలి. అదేవిధంగా మీరు ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. కానీ దానికి తగ్గట్టుగా మన వంతు హెల్ప్ అనేది కూడా ఇందులో ఉండాలి. ఏంటంటే ఒకళ్ళే అంతా పెట్టుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అందరూ భాగస్వాములు కావాలి. ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తేనే రోజు రోజుకు మార్పు వస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ ధ్యానం ఎప్పుడు జరుగుతుంటుంది. ఎప్పుడు ధ్యానం చక్కగా జరుగుతుంటుందో అప్పుడు ఎనర్జీస్ లెవెల్స్ మొత్తం చుట్టూ బాగా ఆరా పెరుగుతూ ఉంటుంది. ఆ ప్లేస్లోకి మనం వచ్చామంటే మనకు తెలియకుండానే మనలో ఉన్న టెన్షన్స్ మొత్తం తగ్గిపోయి చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉందంటే ఈ కర్తాళ అనేది ప్రపంచం మొత్తం తెలియాలంటే మనం ఏం చేయాలి? దాని వంతు సహాయం, మన సహకారం ఇవ్వాలి, కోఆపరేషన్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. దాంతోపాటు మనం కూడా ఇక్కడ మనది అనేది మీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే మన లోపల అనేది చాలా రిలాక్స్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మన పత్రిజీ గారు చెబుతున్నారు ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని. 100% కరెక్టు. ధ్యానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ అది చెయ్యాలి. ఎట్లా చేయాలి? మనము ఏదో చేసామనేది ఇట్టు కాకుండా 100% హార్ట్ఫుల్గా చేయండి. ధ్యానం వల్ల చాలా ప్రశాంతత వస్తుంది. ఎప్పుడు మన లోపల ప్రశాంతత అనేది మనలోకి అనుకుంటే ఆ రోజే మనలో ఉన్న బీపీలు, షుగర్లు కంట్రోల్ అవుతాయి, తగ్గిపోతాయి. చేయకుండా తగ్గిందంటే మాత్రం తగ్గదు. అందువల్ల 100% ధ్యానం చేయండి. చక్కగా చేసుకుని మీరందరూ ఆరోగ్యవంతులుగా కావాలి. అదేవిధంగా మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ధ్యానం గురించి చక్కగా తెలియజేయండి. ఎందువల్లంటే మనం ఒక్కడమే ఆనందం పొందకూడదు, మనతో పాటు మిగతా వాళ్ళందరూ ఆనందవంతులు కావాలనే పత్రిజీ గారి కాన్సెప్టు. మనము దాన్ని చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా తీసుకెళ్ళి ఈ ధ్యాన జగత్తు ప్లస్ ధ్యానము ఆరోగ్యవంతులుగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మాత్రం ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను చెబుతున్నాను, నేను ఎన్నో బిజినెస్లు చేస్తున్నాను. నా దగ్గర స్టాఫ్ సుమారు 500 మంది ఉన్నారు శాలరీ చేసేవాళ్ళు. జిల్లాలో నెంబర్ 1 బిజినెస్ చేస్తున్నాను. వరల్డ్లోనే నెంబర్ 1 గెలాక్సీ అనేది ఉంది. దానికి నేను చైర్మన్ని. కానీ ఇంతమంది ఉన్నా కూడా చేసేది నేను ఒక్కడినే. అంత ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా నేను చేసుకొని పోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు అందరినీ పలకరిస్తుంటుంటాను. ఇంత ఆర్గనైజేషన్ సంస్థ నేను ముందుకు తీసుకెళ్తున్నానంటే దానికి కారణం ఏంటంటే నేను చేసే ధ్యానమే. అంతకు మించి రెండోదే లేదు. మీరు చేయండి. మార్నింగ్ ఈరోజు కూడా చూడండి, పొద్దున 3:30కి మెలకు వస్తే అంత లేసి అంత ఛానల్లో కూర్చుంటాను, 4ంటికి వచ్చినా కూర్చుంటాను. కానీ 1 hour 1.5 hours చేస్తేనే ఆ ఫలితం అనేది మీకు వస్తుంది. ఆ రోజు ఆ ఎనర్జీస్ లెవెల్స్ మార్పుగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎప్పుడు చక్కగా సంతోషంగా డైలీ మీరు ధ్యానం చేస్తుంటే ఆ రోజు మీరు చేసే మాట తీరి కానీ పద్ధతి కానీ ఆ రోజు మీరు అనుకునే కానీ అన్నీ A to Z మీకు జరిగిపోతూ ఉంటాయి. అందువల్ల మీరందరూ ధ్యానం చక్కగా చేయండి. ధ్యానంలో ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసు. చేస్తూ ఉంటేనే దాని ఫలితం వస్తుంది. ఈరోజు వాసవి క్లబ్బులు ఉంది. వాసవి క్లబ్లో వచ్చేటప్పటికి వైశాస్య ఉంటారు దాంట్లో సభ్యులు. దాంట్లో ఎంతమంది ఉన్నారో తెలుసా? 1,00,000 మంది సభ్యులు ఉన్నారు. అది ఇంటర్నేషనల్ క్లబ్బు. కానీ ఆ క్లబ్ మొత్తానికి కూడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నాకు లాస్ట్ ఇయర్ ఇవ్వటం జరిగింది.
తర్వాత ప్రెసిడెంట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదు. మేము చేసే సర్వీస్ కార్యక్రమాలు ఎంత చేస్తున్నాం తెలుసా? 26 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మేము జనాల్లోకి ఇస్తూ ఉన్నాం. ఎందువల్ల? పేద విద్యార్థులకు అందరికీ. అదేవిధంగా ఎక్కడికెక్కడ ఆర్గనైజేషన్ సంస్థలు ఉంటాయి, కానీ అవన్నిటికన్నా కూడా నాకు ఇష్టమైనది ఏంటంటే ఈ ధ్యానము, ఈ పిరమిడు అనేది. ఇంకోటి ఏంటంటే నేను 2004లో మెడిటేషన్లోకి వచ్చాను. 2004-2006 మధ్యలో నేను వచ్చిన సుమారు కొద్ది రోజుల్లోనే పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసాం. ప్రకాశం జిల్లాలో పిరమిడ్ అప్పుడు ఫస్ట్ బిగిన్ చేసాం. ఈరోజు 200 పిరమిడ్లు మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. చాలా గ్రేటు. ఈ రోజుకి ఎక్కడికి పోయినా కూడా దానికి సంబంధించిన గ్రానైట్ కావాలన్నా కూడా నేను ఫ్రీగా ఇస్తూ ఉంటుంటాను. గెలాక్సీ గ్రానైట్ నేను జిల్లా మొత్తానికి నేను ఎవరికి అడిగినా ఇస్తూ ఉన్నాను. ఎందువల్లంటే మనం ఎంత ఖర్చు పెడుతుంటామో అయిపోయింది అనుకుంటుంటే అది అట్లానే అయిపోద్ది, మొత్తం ఏముండదు. మనము ఎంత జాగ్రత్తగా సరైన కార్యక్రమాలకు చక్కగా మనం ఇస్తూ పోతూ ఉంటుంటే మనకు తెలియకుండానే విశ్వంలోంచి మనలోకి అన్నీ వచ్చేస్తూ ఉంటుంటాయి. అందువలన ఇప్పుడు మనం సింపుల్గా చెబుతూ ఉంటుంటారు, బావిలో నీళ్లు తీయకుండా దాచిపెట్టుకుంటే అది ఎప్పటికీ దేని పనికి రాకుండా పోతాయి. అదే బావిలో నీళ్లు రోజు తీస్తూ ఉన్నాం అనుకో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం సరైన దానికి మనం డబ్బులు కనుక ఖర్చు పెట్టుకొని దాని డెవలప్మెంట్ గురించి మనసులో అనుకొని చక్కగా చేస్తూ ఉంటుంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి 4 రెట్లు మనకు ఈ ఇష్టం నుంచి మనకు వస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరందరూ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. ఏ కార్యక్రమానికి ఎక్కడ ఇవ్వాలనేది మీరు తెలుసుకోండి. చక్కగా అన్నదానం కార్యక్రమాలు ఉంది, పార్కు, రూమ్, మన విల్లాసు, తర్వాత రోడ్లు చాలా ఉంటుంటాయి. కానీ ఇందులో మనం కొంత మనం ఇవ్వగలిగితే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా నేను భాగస్వామిని, ఇది కూడా నాకుది, నా హక్కు అనేది చక్కగా వస్తుంది. అందువల్ల చక్కగా ఇప్పుడు మనం ఎక్కడ ఊళ్ళో ఉన్నా కూడా కర్తాళ్ళు అంటుందో పిరమిడ్ అంటారు. ఎందుకంటారు? ఆ విధంగా మనం తీసుకొచ్చాడు మన పత్రిజీ గారు. దాన్ని ఈరోజు వచ్చేటప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి మన విజయభాస్కర్ రెడ్డి గారు చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరొక్కసారి విజయభాస్కర్ రెడ్డికి మీరు అందరు క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆ టీం మొత్తానికి. అదేవిధంగా 2006లో నేను కూడా ట్రస్టీకి నెంబర్గా ఉన్నాను, ట్రస్టీలో సభ్యునిగా ఉన్నాను. అప్పటికి ఇప్పటికి చాలా చక్కగా మార్పులు జరిగినాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్ని పనులు ఉన్నా కూడా వస్తానన్నాను, తప్పకుండా ఇక్కడికి వచ్చినాను. మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు నాకు ఆనందంగా హ్యాపీగా ఉంది. ఉండదు ట్రస్ట్గా చాలా అద్భుతంగా జయశ్రీ గారు ఎన్నో సలహాలు ఇస్తుంటారు. ఈ కుటుంబం నిజంగా కైలాసపురి అభివృద్ధికి కానీ, పిఎస్ఎస్ మూమెంట్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా ఒంగోలు గురించి కానీ వారు ఎప్పుడు నిరంతర కృషి చేస్తుంటారు. గట్టిగా చప్పట్లతో ఆ కుటుంబానికి మనం అభినందనలు తెలుపుదాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఏదన్నా కానీ గెలాక్సీ కావంటే 2 లారీలు గెలాక్సీ స్లాబులు పంపిస్తాను, చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకోండి. సుమారు 2 లారీలు అంటే చాలా క్వాంటిటీ, 10,000 అడుగు మనకి ట్రస్ట్కి నేను ఇస్తాను. సార్ 2 లారీల 10,000 అడుగులు మాకు సంబంధం లేదు. పత్రిజీ గారి శక్తిస్థలకు వారు ఎంత అడిగితే అంత ఇవ్వండి, గ్రానైట్ గంతే. ఒకసారి సిద్ధా సూర్యప్రకాష్ గారికి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. మరి పత్రి సార్ని చూస్తే మనకు మనసు ఎలాగా పులకరిస్తుందో అదేవిధంగా ప్రస్తుతం అద్భుతమైన సేవ. ఈరోజు ఇంత కార్యక్రమం నేను ఒక్కడే చేయట్లేదు. ప్రకాశం జిల్లాలో మా మిత్రులందరూ సహకారంతోనే నేను చేయగలుగుతున్నాను. ఒంగోలులో వచ్చేసి ఏ కార్యక్రమం పెట్టినా కూడా చెప్పకముందే ఒక టీం లాగా తయారవుతుంటారు. వాళ్ళందరికీ పేరున నాకు అభినందన తెలియజేస్తున్నాను. చాలా సంతోషం నాకు అందరిని ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఇన్ని వ్యాపారాలు, ఇన్ని పనులున్నా కానీ మరి సిద్ధా సూర్యప్రకాష్ గారు వారి ఫ్యామిలీస్ అంటేనే అద్భుతమైన సేవకు ప్రతీక. మరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. పత్రిగారు స్వాధ్యాయానికి ఎంతో పెద్దపీట వేశారండి. మరి స్వాధ్యాయంలో భాగంగా ధ్యాన జగత్ మ్యాగజైన్ 25 సంవత్సరాలు రజతోత్సవ సంబరాలు జరుపుకోబోతుంది జనవరి నుంచి. ఆ సందర్భంగా సూర్యప్రకాష్ గారు ప్రతి నెల
25,000 అనౌన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన జగత్కి నేను కూడా ఇందులో ఒక డైరెక్టర్గా ఉన్నాను దీనికి. కానీ ఇందాకనే చెప్పారు, ఇప్పటికి ఇది పెట్టి 20 సంవత్సరాలు అన్నారు. అందువలన నేను ప్రతి నెల ఈ ధ్యాన జగత్తుకి 25,000 రూపాయలు నేను కేశవరాజుకి ఇస్తాను. అది ముందుకు పోవాలని కోరుకుంటున్నాను ధ్యాన జగత్తుకి. థ్యాంక్ యూ సార్. ఇన్ని సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళ సపోర్ట్తోనే నడుస్తుంది. ఒట్టి చందాతోనే నడవాలంటే ఏ పత్రిక నడవదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఎలాంటి కమర్షియల్ యాడ్ ఉండదు. ఇదని మనదేదో చిన్న చిన్నవి రాజపోషకాలు వేసుకుంటాం, కానీ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా 24 సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నాము. మరి సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా మన విజయభాస్కర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సహాయ సహకారాలతో నడుస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా చందా కావాలని, చందాదారులు కావాలని, ఆల్రెడీ మ్యాగజైన్ వచ్చింది జనవరిది, ఇది కూడా తీసుకొని వెళ్ళాలని. క్యాలెండర్స్ ఉన్నాయి, స్మాల్ బుక్స్ ఉన్నాయి, 18 ఆదర్శ సూత్రాలు, అది చెప్పండి మీరు, ఆదర్శ సూత్రాలు ఇంపార్టెన్స్ అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు తీసుకొని ప్రతి ఇంట్లో పత్రిజీ ఉండాలి, జానదేవత రూపంలో కానీ ఆదర్శ సూత్రాల రూపంలో కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్.